గ్లాస్తో కేకులు పెట్టించేలా, గ్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. నా క్లయింట్ ఎవరి మీదైతే హత్యా ప్రయత్నం చేశాడు అంటున్నారో అతనికి క్లియర్గా కుడి భుజం పైన గాయమైంది. తన వెనక నుండి ఒక కుడి చేతి వాటం ఉన్న వ్యక్తి దాడి చేస్తేనే అలా గాయం అవుతుంది. కానీ నా క్లయింట్ వెంకట్రెడ్డి లెఫ్ట్ హ్యాండెడ్, ఎడమ చేతి వాటం కలవాడు, రైట్ హ్యాండెడ్ పర్సన్ కాదు. ముందు నడుస్తున్న ఒక వ్యక్తిని వెనకాల ఉన్న వ్యక్తి కత్తితోనూ లేక కొడవలితోనూ ఇక మరేదైనా ఆయుధంతోనూ కుడి చేతి వాటం వాడు కొడితే కుడివైపే తాకుతుంది. అదే ఎడమ చేతి వాటం ఉన్నవాడు కొడితే ఎడమ వైపే తాకుతుంది. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే చాలు. విత్ యువర్ పర్మిషన్ నేను మీకు డెమో చూపిస్తాను. ఓకే, గో అహెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రంజిత్ ఇలారా. ఓకే మేడం. ఇలా వచ్చి నుంచో. ఇక్కడ కాదు, అటువైపు నుంచో. అతని దగ్గర కాదు, ఇలా నుంచో. మేడం చిన్నగా కొట్టండి మేడం. నోరు మూసుకో. యువరానా, ఇప్పుడు ముందున్న ఒక వ్యక్తిని కుడి చేతి వాటం ఉన్న వ్యక్తి దాడి చేయాలంటే ఇలా చేస్తాడు. అబ్బా వామ్మో నాయనో. రంజిత్, నేను ఇంకా కొట్టలేదు, ఓవర్ యాక్షన్ చేయకు. సరిగా నుంచో. ఇలా చేస్తాడు. ఇప్పుడు ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తి దాడి చేయాలంటే ఇలా దాడి చేస్తాడు. రంజిత్ వెళ్ళికొచ్చు. నా క్లయింట్ ఎడమ చేతి వాటం వాడు కాబట్టి సదరు వ్యక్తిని దాడి చేస్తే ఎడమ భుజం వైపు గాయం అవుతుంది. కానీ కుడి భుజం వైపు ఎందుకు అవుతుంది? అలాగే నా క్లయింట్ మీద హత్యా ప్రయత్న అభియోగం చాలదు అన్నట్టు సంతకం ఫోర్జరీ చేశాడు అన్నది ఇంకొక అభియోగం. నా క్లయింట్ ఒక చదువు రాని మొద్దు. రాయడం కాదు కదా, పెన్ను పట్టుకోవడం కూడా చేత కాదు. అలాంటి వాడు సంతకం ఫోర్జరీ ఎలా చేస్తాడు? ఆ ఫోర్జరీని కప్పిపుచ్చుకునేందుకు హత్యా ప్రయత్నం ఎందుకు చేస్తాడు? ఇదంతా ఒక కట్టు కథలా ఉంది యువరానా. కేసు పెట్టే ముందైనా ఎలాంటి వ్యక్తి మీద ఎలాంటి అభియోగాలు చేస్తున్నామని ఆలోచన లేకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. యువరానా, లెఫ్ట్ హ్యాండ్ వాడు కుడివైపున బలంగా కొట్టలేడు. అలా కొట్టడం కుదరదు అని ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేను వెంకట్రెడ్డిని విచారించాలనుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. హలో. హలో, మీ పేరు? వెంకట్రెడ్డి మేడం. ఐమ్ ఝాన్సీ. ఓ, మీరు లెఫ్టీ కదూ? ఐ మీన్ లెఫ్ట్ హ్యాండెడ్ కదూ? హాయ్. హాయ్. మీరు ఏ పని చేస్తూ ఉంటారు? ఏం చేయను మేడం. మరి బతకడానికి ఎలా? నాకు చాలా పొలాలు, స్థలాలు ఉన్నాయి. కౌలు మీద, అద్దె మీద డబ్బులు వస్తుంటాయి. కొంచెం ఈ పేపర్స్ పట్టుకుంటారా?
ఓ సారీ, మర్చిపోయాను. మీరు లెఫ్ట్ హ్యాండెడ్ కదా? ఆ, థ్యాంక్ యూ. మీకు చిన్నప్పటి నుంచి ఎడమ చేతి వాటం అలవాటా లేకపోతే మధ్యలో అలవాటు వచ్చిందా? మధ్యలో ఎందుకు అలవాటు వస్తుంది మేడం? చిన్నప్పటి నుంచి ఎడమ చేతి వాటమే. అంటే అన్ని పనులు మీరు ఎడమ చేత్తోనే చేస్తారా? అవును మేడం. అంటే అన్ని పనులు? అవును మేడం. What is this, Your Honor? Is it the way to cross?